హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ అండి. ఈరోజు మనం చేసుకునే డిష్ చికెన్ చీజ్ 65. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. చికెన్ అండి, కొంచెము సాల్ట్ చిల్లీ పౌడర్ కలిపి మ్యారినేట్ చేసి పెట్టాను నేను. ఇది ఆల్మోస్ట్ 200 గ్రామ్స్ ఉంటుందేమో, 250 గ్రామ్స్ ఉంటుందేమో. జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, కారపొడి, ఉప్పు, ఆయిల్, ధనియాల పొడి, జీరా పౌడర్, పసుపు, గరం మసాలా, వెల్లుల్లిపాయలు, చీజ్ అండి. ఫస్ట్ మనము మిక్సింగ్ జార్లోకి చికెన్, కొంచెం టేస్ట్ బాగుండడానికి కొంచెము 1/2 టీ స్పూను సాల్ట్, 1/2 టీ స్పూను కారపొడి వేసి కలిపి పెట్టాను. దీంట్లో మనం అన్నీ యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆల్మోస్ట్ ఒక 1 బంచ్ కంటే ఎక్కువనే కొత్తిమీర, కొంచెం నేను 1/2 టీ స్పూన్ ఆల్రెడీ యాడ్ చేశాను కదా, నేను ఇంకొక 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోండి. 1/2 టీ స్పూన్. తర్వాత ఇది గరం మసాలా అండి, కొద్దిగా పసుపు, ఇది కొంచెం జీరా పౌడర్, అన్నీ 1/2 టీ స్పూన్. ధనియా పౌడర్ మాత్రం 1 టీ స్పూన్. దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకొని వద్దామండి. ఇది మిక్సీలో వేసానండి నేను. ఇంతే ఉండాలి, మరి ఎక్కువ కూడా కావద్దు, కొంచెం ఇదిగా ఉంటే బాగుంటుంది. దీంట్లో ఫస్ట్ మనము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. చికెన్ చీజ్ 65కి చికెన్ రెడీ అయిందండి. దీన్ని మనం బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మిక్స్ చేశాను. మనం డైరెక్ట్ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో చేసుకొని ప్యాన్లోకి వేసేద్దాం. బాల్స్ లాగా చేసుకొని కొంచెం చేసి దీంట్లో నేను చీజ్ పెడుతున్నాను. ఇది కొద్దిగా సాగి ఉంటుంది, గోచీజ్ వాడుకుంటే సాగి ఉండదు. మన మీట్ బాల్స్ రెడీ అయినాయండి. దీన్ని మనం ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్, నేను ప్యాన్ ఆల్రెడీ పెట్టేశాను, దాంట్లో ఎక్కువ అవసరం లేదు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేద్దాము. దీంట్లో మీట్ బాల్స్ వేసేద్దాము. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దామండి, కొద్దిగా కుక్ అవుతాయి. కుక్ అయిన తర్వాత చెక్ చేద్దాం. మన
చికెన్ చీజ్ బాల్స్ రెడీ అయినాయండి. వీటిని సైడ్ ప్లేట్లో తీసుకుందాము. మంచి గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. చికెన్ చీజ్ బాల్స్ రెడీ అయినాయి. ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ ప్యాన్లో మనం సాస్ రెడీ చేసుకుందాము. ఇంకా ఆయిల్ అవసరం లేదు, ఆ ఆయిల్ ఇనఫ్ మనకి. దీంట్లో నేను గార్లిక్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నా. తర్వాత కెచప్ నేను 2 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్, దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. టూ మినిట్స్ కుక్ చేద్దాం. సాస్ బాయిల్ అవుతుంది. దీంట్లో కొంచెం నేను స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకుంటా. మిగతాది గార్నిష్కి పెట్టుకుందాం. అయిపోయిందండి. కోఫ్తాస్ యాడ్ చేద్దాం. స్మెల్ అదిరిపోతుందండి. మన కోఫ్తా రెడీ అయిపోయిందండి. ఒక స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకున్నాం. ఎమ్మిగా కనిపిస్తున్నాయండి. అరోమా కూడా అదిరిపోతుంది. ఫైనల్గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొరియాండర్తో గార్నిష్ చేసుకుందాం. మన చికెన్ చీజ్ 65 రెడీ అయిందండి. మీకు రెడ్ కలర్ కావాలంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేను కలర్ యాడ్ చేయలేదు, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కదా. అందుకే బాగున్నాయండి. చాలా ఎమ్మిగా కనిపిస్తున్నాయి. ఎప్పుడు తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.